ఇక్కడ కన్నా అక్కడ ఎక్కువ ఫ్యాన్స్ ఆ గొడవ ఉండేదండి. చిరంజీవి గారికి, నాగార్జున గారు, బాలయ్య బాబు ఫ్యాన్స్ ఉండేది కదండి, చాలా ఎక్కువగా ఉండేదండి మా కాలేజీలో. అంటే ఇక్కడ వెస్ట్, ఈస్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్స్ నుంచి కొంచెం వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చిన స్టూడెంట్స్కి పెద్ద ఎక్కువ ఉండేది కదా. టూ మచ్ రైవలరీ ఉండేదంటే, అంటే కొట్టుకోవడమే డైరెక్ట్గా. సో ఎలా ఉంటుందంటే చిరంజీవి గారి బర్త్డే August 22. వాళ్ళు మొత్తం అంతా పోగేసి ఒక రకంగా చేసేవారు, గట్టిగా చేసేవారు. August 29 నాగార్జున గారి బర్త్డే. అసలు తల ప్రాణం పోయినా కానీ వాళ్ళు ఒక 100 కేకులు పంచారంటే 110 పెంచాలని. అండ్ ఆడియో క్యాసెట్స్ అప్పట్లో వచ్చేవాడిని. ఏది చెన్నై గురించి కదా? చెన్నై, పర్టికులర్ చెన్నై. మేము చెన్నై హాస్టల్లో, చెన్నై శ్రీరామ్ ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగే సిచ్యువేషన్స్ అన్ని ఇవన్నీ ఏంటంటే ప్రిస్టేజ్గా చేసేవాళ్ళు. ఎందుకంటే అక్కడ ఆబ్వియస్గా ఒక 500, ఇది తెలుగు మైనారిటీ కానీ 500 స్టూడెంట్స్ టోటల్ ఊరికి వేసుకోండి, లెక్కకి 500 స్టూడెంట్స్ అనుకోండి, 100 మంది తెలుగు వాళ్ళు. అంత అంటే జస్ట్ ఒక 200 మేబీ 150 మెంబర్స్ ఉంటారు. కానీ వాళ్ళు చిరంజీవి బర్త్డేలు చేస్తే తమిళ వాళ్ళందరూ అబ్బా విన్నాడప్పా చిరంజీవి మెగాస్టార్ అని కూడా అమ్మ నేను చిరంజీవి కన్నా నాగార్జున గారు గొప్ప వాళ్ళు అవ్వాలని చెప్పి మేము ఇంకా ఎక్కువ చేసేవాళ్ళం అన్నమాట. క్లాస్ అంతా పెద్ద పెద్ద కేక్స్ పనిచేసేవాళ్ళం, బ్యానర్ కట్టేవాళ్ళం అన్నమాట కావాలని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆడియో రిలీజ్ ఉంటుంది అప్పట్లో 2004 ఆ టైంలో అంతా క్యాసెట్స్ వచ్చేవాడిని, మొత్తం క్యాసెట్స్ వచ్చేవాడు. సో మాకేంటంటే ఎన్ని క్యాసెట్స్ కొన్నాము అనేది లెక్క. ఇదరది అప్పట్లో వచ్చిన మన్మధుడి కానీ, తర్వాత వచ్చిన ఇంద్ర, ఇవన్నీ ఖుషి అలా ఉంటుంది అండి. సో ఆడియో ముందు వెళ్ళిపోయి ఒక్కొక్కరు 2-3 కొనేసి ఇలా లెక్క పెట్టేవాళ్ళం. 104 మావి అని రికార్డ్స్ కొట్టడం అంటారు కదండి, అలాగే ఇంకొకరు. సో దీనికే అండి ఖర్చు మ్యాక్సిమం సినిమాలకే. నేను ఒక్కనే కాదు, చాలామంది అండి. ఓకే ఓకే ఇండస్ట్రీ పరంగా మీరు రావడానికి పెద్దగా స్ట్రగుల్ ఏం అవ్వలేదు అనుకుంటాను. మొన్న ఇదే క్వశ్చన్ అవసరాల గారిని అడిగితే వచ్చాక పడ్డాను అన్నారు. నేను రావడానికి ఉన్నప్పుడు కూడా నేను పెద్ద స్ట్రగుల్ ఏం లేదండి. అంటే మేబీ నాకు ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదేమో. ఓకే, ఇప్పుడు నాకు ఇనీషియల్గా నాకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదు. అంటే నాకు ఒక ఫ్యామిలీ కానీ ఆర్ఎల్స్ నా ఫ్రెండ్స్ కానీ, నాకున్న ఫ్రెండ్స్లో అంటే ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత శ్రీను కోనేరు అని, మా శ్రీనివాస్ కోనేరు అని ఒకతున్నాడు, తర్వాత ఈశ్వర్ గారిని, అలాగే ఒకళ్ళిద్దరు చాలా స్ట్రాంగ్గా పరిచేవారండి. అంటే చాలా అడ్వాన్స్గా ఉండేవారండి. అంటే నేను ఇనిషియల్గా వచ్చినప్పుడు గ్రాఫిక్స్లో కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడిని. సోషల్ మీడియా నేను 2007లోనే bharat-student.com అని సోషల్ మీడియా అందులో చేసేవాడిని. అప్పట్లో ఇంకా యూట్యూబ్ ఇవన్నీ డిజిటల్ మీడియా అసలు ఎవరికి తెలియదు అన్నమాట. సో ఒక డౌన్ ద లైన్ ఒక 4-5 years తర్వాత డిజిటల్ అనేది వైరల్ అయిపోతుంది, అది ఆ మార్కెటే వేరని నాకు అప్పుడే తెలుసండి. ఓకే, సో నేను ఆ డిజిటల్ మార్కెటింగ్ మీద 2007లోనే 75,000 చెక్స్ అలా నాకు అంత పే వచ్చేదండి. నాకు పెద్ద అంటే ఆ భయం లేకపోవడం ఇన్సెక్యూర్. అంటే రేపు నేను అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుతానా, దీని తర్వాత డైరెక్టర్ అవుతానా అనే భయం అయితే లేదండి. ఏదో ఒక రకంగా సర్వైవ్ అవుతాను అనేది హ్యాపీ అండి. బట్ ఏంటంటే 1-2 సార్లు నాకు అవతల వాళ్ళు ఇచ్చిన, అంటే ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఇచ్చిన సలహాలు వాళ్ళు పుష్ే కొంచెం, అంటే నేను మామూలుగా అయితే కొంచెం రిలాక్స్డ్గా ఉండేవాడిని. బట్ ఆ తర్వాత హ్యాపీయా అన్నాడు మా ఫ్రెండ్, 75,000 చెక్ హ్యాపీ అంటే, అమ్మ సూపర్ హ్యాపీ బాబు, ఉన్నప్పుడు కొన్ని తీరిపోతే ఇంకా చాలా హ్యాపీగా ఉండొచ్చు, ఫోన్ కొనుక్కొచ్చేది అంటే మరి అది సినిమాలు ఎంటర్ వస్తుంది అన్నమాట. అనగానే ఇవన్నీ కాదు, ఇక్కడ ఉంటే 100% నీకు ఇంకా అంటే ఇది కానీ ఒక స్ట్రైట్ అవే ఒక 4-5 months కానీ ఈ రేంజ్లో డబ్బులు తీసుకుంటే, ఇంత పే తీసుకుంటే, నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా ఇంటర్న్గా నీకు మళ్ళీ 10,000 కూడా ఇవ్వరు, 5,000 కూడా ఇవ్వరు. సో అది ఎందుకని చెప్పి మళ్ళీ ఇటు వచ్చే అవకాశాలు ఉంది, ఒకసారి ఆలోచించుకున్నాడండి. సో ఏమో 1 year అయితే వెళ్ళి ట్రై చేద్దాం అంటే, నేను అంత సిన్సియర్గా కూడా ట్రయల్స్ చేయలేదండి అసిస్టెంట్ డైరెక్టర్గా. నేను యాక్చువల్గా లక్ష్మీకాంత్ చెన్నా అతని దగ్గర చేశానండి. లక్ష్మీకాంత్ చెన్నా దగ్గర 1 మూవీ చేశాను. తర్వాత పరశురామ్ దగ్గర ఒక సినిమా చేశాను. ఇంకొక నిఖిల్ మూవీకి ఐ రోట్, అంతే. అంతకుమించి నేను వేరే వాళ్ళ దగ్గర ఏమి వర్క్ చేయలేదు. ఓకే, అంటే అసిస్టెంట్ డైరెక్టర్ చేసింది ఒక జస్ట్ ఎంట్రీ కోసమేనా? అక్కడ నిజంగా నేర్చుకోవడం అంటే, నేను చేసేటప్పుడు కూడా నాకు కొంచెం ఎక్కువ వచ్చే ఫీలింగ్లో ఉండేవానండి. అంటే నాకు ఫ్రెండ్ ఎవరు, నాకు నిఖిల్ అండ్ సుధీర్ అండి. సుధీర్ టెక్నికల్గా చాలా స్ట్రాంగ్, ఓకే, చాలా అంటే చాలా స్ట్రాంగ్ సుధీర్. నాకు ఇనీషియల్గా వచ్చినప్పుడు 0 knowledge. నాకు ఏంటి అంటే మూవీ ఎలా తీస్తారు, కెమెరా ఏంటి, ఆ నాలెడ్జ్ 0 అసలు. అంటే టెక్నికల్గా 2007-2008లో నాకు ఏమీ తెలియదు. నేనేమనుకునేవానంటే, నేను చెప్పే సీన్లకి నలుగురు నవ్వుతున్నారు, నలుగురు ఆ సినిమా కన్నా ఆ సినిమా ఒక ఈజీ కదండి, ఒక ఫ్లాప్ అయిపోయిన మూవీని అనలైజ్ చేయడం అనేది చాలా ఈజీ కదా. సో ఇలా తీసుంటాను కానీ నువ్వు తీసుంటే బాగుండేవన్నారు. సో నేను ఏ భ్రమలో ఉన్నానంటే, మేబీ వచ్చి బాధ తీసేస్తానేమో అనే భ్రమలో ఉన్నాను. బట్ వచ్చిన తర్వాత
డే 1 షూట్ నుంచి నాకు సుధీర్తో ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు అంటే ఒక కెమెరా గురించే తెలుసుకోవడానికి లైఫ్ టైం పట్టేస్తుందా అన్నంత భయం వేసిందండి. తర్వాత ఎడిటింగ్ చాలా పర్టికులర్గా నేను ఎడిటింగ్ రూమ్లో కూర్చున్నానండి. అంటే అంతకుముందు మాన్యువల్ ఉండేదంట, నేను వచ్చేప్పటికీ అయిపోయింది అది. అవన్నీ తెలుసుకునే టైంకి అప్పుడు నాకు తెలిసి ఇదంతా తెలుసుకుని జరిగేసరికి అసలు నా లైఫ్ టైం సరిపోద్దా అన్నంత వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి ఇది ఫిల్మ్ మేకింగ్. నిజంగా అవసరం అంటారు ఒక డైరెక్టర్కి కెమెరా గురించి ఎడిటింగ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం? డిపెండ్స్ అండి. అంటే ఇప్పుడు నాకు అనుకోండి నాకేం పూర్తిగా తెలియదండి. ఆబ్వియస్గా ఎడిటింగ్ కానీ పాలసీ దీని కానీ అంత పూర్తిగా తెలియాల్సిన నాలెడ్జ్ కానీ నాలెడ్జ్ ఉంటే డెఫినెట్గా ఇట్ విల్ హెల్ప్ అవుట్. 2 రకాలండి ఇక్కడ. ఎక్కువ తెలిసింది అనుకోండి మనం వాళ్ళ పనులు మనం చేసుకునేమో, ఇది ఎడిటింగ్ కానీ ఇది కానీ చక్కగా ఏంటంటే సజెషన్స్ తీసుకుని మనకు ఒక కామన్ సెన్స్ ఉంటుందండి. మనకు ఒక కామన్ సెన్స్ ఉంటుంది, దాన్ని ఫాలో వెళ్ళిపోతే మాత్రం హ్యాపీ. కంఫర్ట్ జోన్లో పెట్టామనుకోండి, ఇదర్ అది ఆర్ట్ డైరెక్టర్ కానీ డిఓపిని కానీ ఎడిటర్ని కానీ ఒక కంఫర్ట్ జోన్లో పెడితే 100% పర్సనల్గా ప్రొఫెషనల్గా కానీ వాళ్ళు మనకు క్లోజ్ అయితే డెఫినెట్గా అవుట్పుట్ బాగుంటుందండి. ఎస్. అండ్ నిఖిల్ అండ్ సుధీర్ వర్మ వీళ్ళిద్దరితో మంచి ఫ్రెండ్షిప్ సినిమా బిగినింగ్ నుంచి బిఫోర్ అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయినప్పుడు ఆల్రెడీ నిఖిల్ కూడా అంటే సినిమా అంటే అప్పుడు ఇంకా కెరీర్ స్టార్ట్ అవ్వలేదు అనుకోవాలండి. ఓకే. 2006లో అప్పటికి ఖాళీ నిఖిల్ పరిచయం అయినాక అప్పటికి నిఖిల్కి ఇంకా అదేంటి ఇంజనీరింగ్ అంటాను, ఇంకా అప్పటికి సెకండ్ ఇయర్ అంతా. ఆ తర్వాత సుధీర్, మీ ముగ్గురం కలిపి ఒక సినిమా చేసేవాళ్ళం. అది 40% అయిపోయిందండి ఒక మూవీ. చక్రి అని ఆయన డైరెక్టర్ అనమాట. అది తర్వాత ఇప్పుడు శశాంక్ ఉన్నారు కదండి, అనుకోకుండా ఒక రోజులో ఆయన హీరో. చాలా పెద్ద కాస్టింగ్ అండి అప్పట్లో. సినిమా పేరు ఏంటండి? ఇంకా అప్పుడు లేదండి. అండ్ చక్రవర్తి ఇంకొక ప్రొడ్యూసర్ అండి, ఆయన హీజ్ లైన్ ప్రొడ్యూసర్ ఫర్ మెనీ మూవీస్ అనమాట ఆయన. సో ఆ మూవీ స్టార్ట్ అయిపోయింది, చాలా పెద్ద కాస్టింగ్ అనుకున్నారండి అప్పట్లోనే. గొల్లపూడి గారు, శరత్ బాబు గారు, తర్వాత ఇంకా చాలా పెద్ద పెద్ద కాస్టింగ్ ఉందండి. జగత్ గారిని కానీ విలన్గా పెడదాం అనుకున్నారు అందులో. ఆయనతో ఆయన సెట్స్ కూడా వచ్చారన్నమాట. అనుకోకుండా 30% ఎంతో అయ్యి ఆగిపోయిందండి వేరే ఏదో రీజన్స్ వల్ల. అక్కడ ఆ సినిమా ఆగిపోయింది, కానీ నేను సుధీర్ నిఖిల్ బాగా క్లోజ్ అయిపోయాను. పెద్ద మూవీస్ కూడా ఏమేమి లేవు. నిఖిల్ దానికి చిన్న రోల్, శశాంక్ బ్రదర్. ఓకే ఓకే. అది హ్యాపీ డేస్ కంటే బిఫోర్ 2006 అండి. తర్వాత వచ్చిన తర్వాత మీ ముగ్గురు మళ్ళీ హైదరాబాద్ నవాబ్స్ అనే మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. నేను సుధీర్, నిఖిల్ కూడా అప్పుడప్పుడు వచ్చి ఇంటర్న్గా చేసేవాడు అనమాట. చేసుకుంటూ వెళ్ళి అలా ఏదో కొంచెం అనుకుంటే ఫస్ట్ మీదైతే మీ హెల్ప్ చేయాలి, మీరైతే మీ హెల్ప్ చేయాలి అది అనుకుంటూ ఉండగా శేఖర్ కమలా గారి దానికి హ్యాపీ డేస్కి నిఖిల్ సెలెక్ట్ అయ్యనమాట. సో ఇనీషియల్గా ఫస్ట్ తన బయటపడ్డాడు, తర్వాత మమ్మల్ని బయటికి లాగాడు. ఓకే. అండ్ ఇప్పుడు ఎలా ఉంటుంది మీ రిలేషన్ శ్రీకాంత్ చెన్నాతో కానీ పరశురామ్తో కానీ? చాలా బాగుంటుందండి. నాకు ఇప్పటికీ స్టిల్ వీఆర్ ఇన్ టచ్. పరశురామ్ ఏంటంటే ఆయన నాకు పర్సనల్గా కూడా వీఆర్ వెరీ క్లోజ్ అండి. అంటే అన్ని రకాలుగా, అంటే ఫ్యామిలీ పరంగా చాలా క్లోజ్, ఆల్మోస్ట్ సిబ్లింగ్ లాగా అనమాట. ఒక టైంలో అంటే ఐ షుడ్ స్టే ఇన్ దర్ హౌస్ అనమాట. వాళ్ళ ఇంట్లోనే నాకు మా వైఫ్ పరిచయం అండి. తెలుసు. సో అలా అన్నమాట. అండ్ సో అది అంటే ఇప్పుడు డైలీ మాట్లాడుకోకపోయినా బట్ బేసిక్గా అసలు ఒక ఫౌండేషన్ అంతా వచ్చింది అక్కడే అన్నమాట. సో ఇనీషియల్గా ఏంటంటే సీరియస్లీ అండ్ నాకు సుధీర్ దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అంటే టెక్నికల్గా కొంచెం నాలెడ్జ్ ఉంటే అండ్ మోర్ ఓవర్ మూవీ మేకింగ్ మీద ఒక సెన్స్ అండి. అంటే ఇదర్ ఇట్ మేబీ రిజల్ట్ ఎలా ఉన్నా కానీ క్వాలిటీ ఉండాలి, ఇలాంటి చాలా మంచి మాటలు తన దగ్గర నుంచి వచ్చిందండి. అండ్ నాకు ఫైనాన్షియల్గా కానీ చాలా అవసరమైన టైంలో హెల్ప్ చేసింది నిఖిల్. సో అండ్ ఫైనల్గా సినిమా వచ్చింది కూడా తనే అన్నమాట. సో ఐ ఓ ఎ లాట్ టు సుధీర్ అండ్ నిఖిల్. అండ్ సుధీర్ని మీరు ఎక్కువగా ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంటుంది. ఫస్ట్ సినిమా నిఖిల్ ఆయన అలాగే తీస్తే మీరు ఆయన్నే తీస్తారు, సెకండ్ సినిమా నాగచంద్ర తీస్తే మీరు నాగచంద్ర. కుదిరిందండి. అంటే ఎగ్జాక్ట్లీ ఫాలో అవడం అయితే కాదు, అది కుదిరింది. అంటే నాకు సుధీర్ నిఖిల్తో తీసాడు, నాకు అవకాశం ఇచ్చింది నిఖిల్ అండి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఈ కార్తికేయ స్టోరీ నిఖిల్ కాకుండా అంటే నిఖిల్కి వేరే స్టోరీ అనుకున్నాను. అది అటు ఇటు అవుతున్న టైంలో కార్తికేయ డెవలప్ అయిందండి. కార్తికేయ డెవలప్ అయిన తర్వాత నిఖిల్ కన్నా ముందు నేను ఒక 4-5 హీరోస్ చెప్పానండి, చాలా గట్టిగా చెప్పాను.
సో మొత్తం ఇంక్లూడింగ్ మొత్తం చెప్పిన బాగుంది అన్నారు, కానీ అంటే ఆ పాములు, ఆ హిప్నాటిజం ఇవన్నీ వర్కౌట్ అవ్వవు అనేది డెబ్యూ డైరెక్టర్ని నమ్మడం అనేది అసలు తప్పే లేదండి, నమ్మకపోవడంలో తప్పే లేదు. సో నమ్మలేదు. ఫైనల్గా తిరిగి మీరు కాన్ఫిడెంట్ అని అడిగారు నిఖిల్. అదే నేనైతే కాన్ఫిడెంట్ నిఖిల్. నేను అంటే ఇంకొకటి ఏంటంటే నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇందులోంచి బయట రాలేకపోతున్నాను. ఇంకా వేరే కథ వేసుకోవడానికి ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. అంటే ఇంతకు మించి ఇంకా స్టోరీ రాదు, ఇది రిస్క్ అంటారు, నేనంటే ఇది సేఫ్ అంటానండి మీకు. ఎందుకంటే నేను ఎలాగో తీసేది చిన్న సినిమానే, మ్యాక్సిమం 3 crores 3.5 ఉంటుంది. ఇంత ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం కదా, అట్లీస్ట్ ఐ కెన్ హోల్డ్ ఆడియన్స్. ఏదో ఒకటి కొత్తదన్నా చెప్తున్నాం, పేరున్న వస్తుంది అనేది నా కాన్ఫిడెన్స్ అండి. అసలు ఫస్ట్ సినిమా ఇది వద్దు అని. అండ్ మోరోవర్ అప్పట్లో ఏంటంటే ఈయన సోలో రిలీజ్ అయింది. అయ్యి ఉన్నారు కదా మీరు సోలో లాంటి సినిమా తీవయ్యా, హ్యాపీగా మొత్తం ఇంటిలో పది వచ్చి చూస్తారు అని. ఆయన స్ట్రెంగ్త్ అతనిది, పర్సన్ స్ట్రెంగ్త్ ఇది రైటింగ్ మాట. సో నా ఇట్స్ ఇంపాసిబుల్. అండ్ మోర్ ఓవర్ ఒక హ్యాంగ్ ఓవర్లో ఉంటాం నేను. సో ఫైనల్లీ నిఖిలే పిలిచి కాన్ఫిడెన్స్ అయితే చెప్పండి బ్రో, నేను స్టోరీ కూడా విన్నానని కాదని చెప్పి ఆ తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్స్ 15 మంది ప్రొడ్యూసర్స్ కానీ, వెల్ నోన్ ప్రొడ్యూసర్స్ కానీ, వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్స్ కానీ మొత్తం కలిపి 15 మంది ప్రొడ్యూసర్స్ చెప్పేవాడు. ఓకే. విత్ రాజేంద్ర గారు తీసుకెళ్ళారు, అందరి దగ్గరికి తీసుకెళ్ళారు. ఫైనల్గా శ్రీనివాస్ బొగారం గారు సెట్ అయ్యారు. హ్యాపీ, చాలా బాగా చేశామండి. ఆ పాములంటే భయం ఉన్న హీరో అల్లరి నరేషేనా? అలా అని కాదండి, ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే అది బాబా అది మళ్ళీ ఏమైనా అఫెండ్ అవుతారేమో. ఎందుకు అఫెండ్ అవుతుంది? వాళ్ళ చాయిస్ కరెక్ట్ కాదని అల్లరి నరేష్ ఒకసారి స్టేజ్ మీద చెప్పడం కూడా జరిగింది. కొన్ని సినిమాలు నేను కరెక్ట్ చూజ్ చేసుకోలేదని. ఓకే. సరే, ఓకే. కార్తికేయ సినిమా ప్రొడక్షన్ సంబంధించి చెప్పండి. ఆ సినిమా సందర్భంలో మీరు ప్రొడక్షన్ తరపున చాలా కొన్ని కష్టాలు, కొన్ని స్ట్రెయిన్ అయ్యారని, ఎలాంటివి అది? అంటే సార్ ఇనీషియల్గా చెప్పుకోవాలి అంటే స్వామిరారా తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక 15-20 days ఇట్టుకోండి. ఎందుకంటే ఒక హిట్లో ఉన్న హీరోని పట్మన్ గ్రాప్ చేయడానికి ట్రై చేస్తాడు ఇమీడియట్గా. అయినా కూడా మేబీ ఈ సబ్జెక్ట్ వల్ల ఏమో కానీ అంటే నేను ఎలా హ్యాండిల్ చేస్తాననే డౌట్ మీద ఏమో కొంచెం ఆ తర్వాత కూడా ఒక 3-4 ప్రొడ్యూసర్స్ని కలవటం జరిగిందండి. వన్ ఫైన్ డే నాకు రాజ్ వర్మ అనే ఒక ఫ్రెండ్ శ్రీనివాస్ బొగారం గారిని కల్పించారు. అక్కడి నుంచి ఫస్ట్ ఏంటంటే నేను వాట్ ఐ బిలీవ్ ఈస్, అంటే నేను జనరలైజ్ చేసి చెప్పట్లేదు, నాకైతే మాత్రం ఆ క్రియేటివ్ ఇంటర్ఫీరెన్స్ కానీ, ఆ క్రియేటివ్ నాన్సెన్స్ కానీ లేదనుకోండి, ఈదర్ ఇట్ మేబీ బడ్జెట్ తగ్గించినా, అప్పుడప్పుడు మనీ ఇబ్బందులు వచ్చినా కానీ ప్రోడక్ట్ బాగుంటుందండి. ఆబ్వియస్లీ అంటే సినిమా జరిగే టైంలో 24 crafts అండి, 200 to 250 people సమ్టైమ్స్ ప్రొడక్షన్ వాళ్ళతో సహా, అంటే మనకి కాఫీ టీలు అందించే వాళ్ళతో సహా ఇంతమందితో కోఆర్డినేషన్లో చాలా వెదర్ సపోర్ట్ చేయకపోవచ్చు, హెల్త్ సపోర్ట్ చేయకపోవచ్చు, డేట్ సపోర్ట్ చేయకపోవచ్చు, దీనివల్ల కొంచెం లేట్ అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ చిన్న అంటే ఇప్పుడు 5 monthsలో కంప్లీట్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ ఈ వెదర్ వల్ల, ఈ హెల్త్ వల్ల, ఈ డేట్స్ వల్ల 6 months అయింది అనుకోండి. 1 month పోస్ట్పోన్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి, ఫైనాన్షియల్గా ఆర్ఎల్స్ ఇప్పుడు ఇంట్రెస్ట్ పరంగా. అక్కడ కరెక్ట్గా ఇది లేదన్నమాట. ఏమంటారండి, వాట్ యు సే దట్ ఎగ్జాక్ట్లీ ఏంటంటే కోఆర్డినేషన్ అండి. కోఆర్డినేషన్ కూడా కాదు, అంటే ఎస్టిమేషన్ అండి. ఆ ఎస్టిమేషన్ పర్ఫెక్ట్గా లేకపోవడం వల్ల ఫైనాన్షియల్గా కొంచెం లేట్ అయింది. కానీ మా మూవీ సీరియస్లీ ఏంటంటే కార్తికేయ సూపర్ కొలాబరేటివ్ ఎఫెక్ట్ అండి. అంటే సమ్టైమ్స్ నేను ఇప్పుడు చూస్తున్నానండి రీసెంట్గా, మేము కొన్నిసార్లు ఏం చేసామంటే డబల్ కాల్ షీట్ పడడం ఇలాంటిది ఒక్కరోజు అడగలేదండి ఆయన. అనేదో ఇప్పుడు సక్సెస్ అయిపోయిందని చెప్పి పనిగట్టుకుని పొగడడం అయితే కాదు, పొగడం కాదు. నాకు ఇంకా స్టిల్ గుర్తు ఎంత అంటే అసలు ఎవరూ చేయని సినిమాని ఆయన చేయడం అనేది నాకు చాలా ఇష్టం. ఫస్ట్ నేను ఆయనతో ఒక మాట కూడా అన్నానండి, అంటే బయట చాలా మాటలు వినిపించవచ్చు, ఫ్రస్ట్రేషన్లో బోల్డ్ అని మాట్లాడుకోవచ్చు వచ్చాను అదన్నా. బట్ నేను ఆయన ఒకసారి కూడా అన్నాను, థ్యాంక్ యూ ఆర్ మై ప్రొఫెషనల్ ఫాదర్ అండి అన్నాను. ఎవరిని? మా శ్రీనివాస్ గారిని. ఎందుకంటే ఆయన ఒకవేళ లేకపోయినా కానీ ఎక్కడి నుంచి బయట తీసుకొచ్చి పెట్టింది కూడా సినిమా కోసమే అండి. సో ఐ రెస్పెక్ట్ హిమ్. ఇది శివకుమార్ గారు కదా, అది లాస్ట్లో వచ్చి ఆయన యాడ్ అయ్యారండి. ఇనీషియల్గా శ్రీనివాస్ బొగారం ఆయన హీఈస్ ద ప్రొడ్యూసర్ అండి. మా కార్తికేయ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ బొగారం గారు. సో ఇనీషియల్గా నేను చెప్తున్నా కదండి, 15 మంది వద్దిన తర్వాత ఆయన ఓకే అన్నారు. అది కూడా ఏంటంటే నేను ఇంట్రడక్షన్ చెప్పాను, ప్లాట్ చెప్పాను,
నా ట్రైలర్లో ఏదైతే డైలాగ్ ఉంటుందో ఆ డైలాగ్ చెప్పాను, డన్ చేసేస్తానన్నారు. ఎందుకంటే స్వామిరారా మీద నాకు నిఖిల్ మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది అండ్ నీ దాంట్లో నోవాలిటీ ఉంది, చేసేద్దామన్నారండి. నేను అదే చెప్తున్నానండి, చిన్న ఏదైతే ఉన్నాయో అండ్ అనుకున్న వర్కింగ్ డేస్లోనే కంప్లీట్ చేసామండి. ఎందుకంటే సూపర్ డిఓపి సేమ్ అదే టీం అంతా, హీరో ఫ్యాంటాస్టిక్ అండి. నా ఫ్రెండ్ అని చెప్పట్లేదు కానీ అంటే ఎవరు లేకపోయినా ఈ సినిమాకి ఇది రిలీజ్ అయ్యేది కదా. ఇద్దరు ప్రొడ్యూసర్ కొన్ని పోనలేకపోతే పోయిన సినిమా రిలీజ్ అవ్వాలని వదలకపోయినా, నేను ఒక డైరెక్షనే నా పని, మిగతాది నా పని కాకపోయినా, నిఖిల్ అనే అతను కూడా నేను హీరోనే కాకపోయినా అందరూ స్ట్రగుల్ అయ్యి ఒక చిన్న ఫైనాన్షియల్ థింగ్స్ ఏమైనా అన్ని నీట్గా క్లియర్ చేసామండి. లాస్ట్లో శివకుమార్ అని మీరు అన్నారు చూడండి, హీఈస్ ద మేజర్ ఫైనాన్షియర్ ఫర్ అవర్ మూవీ అన్నమాట. ఆయన కూడా కొంచెం సర్దుకుని ఆయనే ఇవంతా పెద్ద మీటింగ్ పెట్టి చివరి వరకు అంటే జనరల్గా ఏమవుతుందండి, సినిమా 1 వీక్ ముందు వరకు అనుకుంటారు. 9 o'clock షో పడుతుందంటే 7:30 వరకు జరిగాయి అన్నమాట మా మీటింగ్స్ అన్ని. బట్ బై గాడ్స్ గ్రేస్ అంతా బాగా జరిగిందండి, హ్యాపీ. ఒక టైంలో మీరు నిఖిల్ ఇద్దరు కలిసి పోస్టర్స్ మీ స్వయంగా అంటించే పరిస్థితి ఎలా చేశారంట? అది యాక్చువల్గా ఏంటంటే పబ్లిసిటీ కాదు, అంటే అది నిఖిల్కి ఆ పబ్లిసిటీ స్ట్రాటజీస్ చాలా బాగా తెలుసు అండి. అదేంటంటే పోస్టర్ స్వయంగా అంటే జరిగిందండి. అంటే ఇప్పుడు గజనీ మూవీకి ఆమిర్ ఖాన్ చాలా సెంటర్స్కి వెళ్ళి టికెట్ కౌంటర్లో అది వేసుకుని ఆ గుండు కొడుకుని టికెట్స్ అమ్మారండి. ఇట్స్ పబ్లిసిటీ స్ట్రాటజీ అండి. ఆ తర్వాత సేమ్ షారుఖ్ ఖాన్ కూడా అంతేనండి. అది యాక్చువల్గా షారుఖ్ ఖాన్ చేసిందండి. నిఖిల్ ఏం చేశాడంటే అంటే లాస్ట్లో కొంచెం మూవీ లాస్ట్లోకి వచ్చేసరికి ఫినాన్షియల్ సపోర్ట్ లేదనుకోండి, అది రిలీజ్కి అండ్ పబ్లిసిటీకి కొంచెం టఫ్ అయ్యేదండి. సో పబ్లిసిటీ ఈజ్ నాట్ ఆల్ అంటే ఓన్లీ డబ్బు ఖర్చు పెట్టడమే కాదు అనేది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అంటే నిఖిల్ కూడా అండి. నిఖిల్ ఏం చేశాడంటే ఆ విషయంలో నిఖిల్ ఒక్కడే కార్ వేసుకుని వెళ్ళి పక్కన ఎవరు జోగినాడు అని వేసుకుని వెళ్ళండి, ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు మ్యాక్సిమం ఇక్కడ ఉన్న 2 స్టేట్స్లో మ్యాక్సిమం అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయాడండి. 2 days సెల్ఫ్ డ్రైవింగ్ వెళ్ళి మేజర్ సిటీస్, ఇప్పుడు ఏలూరు, తణుకు, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, ఇక్కడ కరీంనగర్ ఏదైతే ఉన్నాయో ప్రతి సెంటర్కి ఎక్కడ రిలీజ్ అవుతుంది మా థియేటర్లో అనేది 1 వీక్ ముందు తెలిసిపోతుంది కదండి. ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళి పోస్టర్ అంటించడండి. అంటే October 24th రిలీజ్ అని చెప్పారు. అక్కడ లోకల్ కవరేజ్ వచ్చేది. ఆ లోకల్ కవరేజ్లో October 24th కార్తికేయ రిలీజ్ అవుతుంది, పోస్టర్ ఇంట్రెస్టింగ్గా ఉంది, టీజర్ బాగుంది. ఈ మౌత్ పబ్లిసిటీ తన వెళ్ళి చేయడం వల్ల ఓపెనింగ్స్ హౌస్ఫుల్స్ అయ్యాయండి మా మూవీకి. మొత్తం కవర్ చేసిందండి తన పోస్టర్లు అందించడం అనేది. మొత్తం అంటే తన వెళ్ళి మొత్తం అంతా చేసి అంటే అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకునేవారు. ఇక్కడ నుంచి సో ఈ టైంకి వస్తాడు ఇక్కడ మేము కోఆర్డినేట్ చేయడం అన్నమాట. సో ఇక్కడ కొంచెం ఇష్యూస్ అన్నీ జరిగేవండి ఇక్కడ. ఓకే, ఈ టైంలో ఈ మీటింగ్లో ఉండేవాళ్ళమాట మేము. వర్క్ అయితే అయిపోయిందండి, సాలిడ్గా అయిపోయింది. ఒక్క టెక్నీషియన్ కూడా ఆపడం కానీ ఇది కానీ ఏం లేదు, అందరూ కంప్లీట్ చేసి పెట్టుకున్నారు. ల్యాబ్ నుంచి అక్కడి నుంచి ఆ క్లియరెన్స్ ఉంటాయి కదండి, అవి ఒక్కటే ఆగేవండి. సో బయట అనుకునే అంత ఏది ప్రొడక్షన్ అసలు అది ఏది లేదండి. సీరియస్లీ ఏంటంటే ఎస్టిమేషన్లో రాంగ్ వచ్చిందండి అంతే. అది కూడా ఆ ఎస్టిమేషన్ కూడా ఏంటంటే సినిమా కోసమే, అంతేనండి, ఏది సినిమా కోసమే. మరి శివకుమార్ గారు ఎందుకు లాస్ట్ జాయిన్ అవ్వాల్సి వచ్చింది? శివకుమార్ గారు ఇది 1 of the ఫైనాన్షియర్ అండి. ఈ మూవీ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఫైనాన్స్ తీసుకున్నారు శ్రీనివాస్ గారు. సో ఆయనది మేజర్ షేర్ ఫైనాన్షియర్. సో ఇంకా మిగతా చోట్ల ఎక్కడెక్కడైతే పేమెంట్స్ ఉంటాయో ఇవన్నీ సెటిల్మెంట్స్ ఆయన చేశారు. ఓకే, అంటే మీరు చెప్పండి కరెక్ట్. ఒక ప్యాషనేట్ డైరెక్టర్కి ప్రొడక్షన్ హౌస్ నుంచి సరైన సపోర్ట్ లేకపోతే ఆ డైరెక్టర్ పడే వేదన ఎలా ఉంటుంది? అంటే మీకు అనుభవం అయిందా కాలేదా? అంటే అనుభవం ఇన్ ద సెన్స్ అంటే అండి, ఇక్కడ నేను సిట్యువేషన్ బ్లేమ్ చేస్తాను కానీ మనుషుల్ని అంటే పీపుల్ని పర్టికులర్ ఒకరిని టార్గెట్ చేసి ఎందుకంటే ప్రతి ఒక్కరు సినిమా కోసమేనండి. ఎందుకంటే ఇదే డబ్బు ఆయనకి ఇనిషియల్గా ఒక ఫైనాన్స్ తీసుకున్నా కానీ ఆయన దగ్గర ఉన్నా కానీ శ్రీనివాస్ గారు ఈ సినిమా మీద కాకుండా బయట వెళ్ళి పెట్టుకుంటే ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చేవాడిని. బట్ ఆయన చేసింది సో సినిమాలో పెట్టారండి నేను. బట్ అది ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఎవరిని బ్లేమ్ చేయడానికి అసలు ఆస్కారం లేదండి. ప్రతి ఒక్కరు సినిమా కోసం చేశారు. అక్కడ ఇక్కడ ఎస్టిమేషన్స్లో రాంగ్ వచ్చింది, స్ట్రగుల్ అయ్యామండి, డౌటే లేదు. అండ్ మీరన్నది ప్రొడక్షన్ హౌస్ నుంచి సపోర్ట్ ఉంటేనే సినిమా బాగుంటుందండి. ఇప్పుడు మేము కార్తికేయ తీసేటప్పుడు కొన్నిసార్లు 6 o'clock కాల్ షీట్ అయిపోతుందండి. ఇంకొక 1 hour కావాలి. గ్రేస్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇస్తారు బేసిక్గా మన టర్మ్స్ ప్రకారం. కొన్నిసార్లు 8 అయిందండి, మాది 8 అయింది అంతే. 8 అంటే అటు ఇటు కంటే డబల్ కాల్ షీట్ పడుతుంది. ఓకేనండి, 100 rupees పే చేయాల్సిన చోట 150 rupees అంత పే చేయాలి. జనరల్గా ఏమంటారంటే ఇంకేమైనా ఉంటే అంటే 2 వరకు చేసుకోవచ్చు మనం, ఆస్కారం ఉంది. ఆయన సెట్స్లో ఉన్నాడు, సార్ అయిపోయిందండి అన్న.
అయిపోతే వదిలేండి. ఇంకా అలానే మన దగ్గర లేని అది ఆ సపోర్ట్ ఉందండి సీరియస్లీ ఇనిషియల్గా. ఆ తర్వాత సిచ్యువేషన్స్ అనేవి కొంచెం టఫ్ అయిపోయిందండి. అంటే మాకు వాట్ యు సే దట్ అంటే ఎస్టిమేటెడ్ టైంలో డబ్బులు వస్తాయి ఈ టైం అని ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ టైంలో ఇంత డబ్బులు వస్తాయి, సో అన్నీ రెడీ చేసుకుంటాం. ఆ టైంలో అది రాలేదనుకోండి ఇంకా అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండవండి. ఇప్పుడు ఎలా ఉంది మీకు కార్తికేయ ప్రొడ్యూసర్స్తో రిలేషన్? నాకు ఎప్పుడు బాగానే ఉంటుందండి, అందులో డౌటే లేదు అసలు. అంటే మీరు సడన్గా కూడా కాల్ చేసి ఆయనతో మాట్లాడచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు హీఈస్ ద ఫస్ట్ విష్. ఈ మూవీ నేను షూటింగ్కి వెళ్ళేటప్పుడు నేనే కాల్ చేసి ఆయనకి అన్నాడు. అంటే జరిగే టైంలో అయితే 100% ఈయన కరెక్ట్ కాదు, లేదంటే ఈ డైరెక్టర్ కరెక్ట్ కాదు అనేవి ఆ డిస్కషన్ అయితే 100% ఉంటుందండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే దట్ టు రిజల్ట్ బాగున్నప్పుడు, రిజల్ట్ బాగోలేకపోతే మేబీ మా టర్మ్స్ ఎలా ఉండేవో చెప్పలేను. కానీ బట్ అంటే ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్గా పక్కన పెడితేనండి మామూలు టర్మ్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీతో కానీ ఇదితో కానీ చాలా క్లోజ్ అండి.